నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. చిల్లకూరు గ్రామ సమీపంలో ఉన్న డానియల్ హోంలో కలుషితమైన ఆహారం తిని 11 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన చిల్లకూరు ప్రాథమిక వైద్యశాలకు పిల్లలను తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వైద్యశాలకు విచ్చేసి చిన్నారులను పరామర్శించారు. చిల్లకూరు గ్రామ సమీపంలో ఉన్న డానియల్ హోంలో రాత్రి మిగిలిన ఆహారం ఉదయం పిల్లలు తినటంతో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని చిల్లకూరి ప్రాథమిక హాస్పిటల్కు తరలించి వైద్య సేవలు అందించారు. నలుగురిని మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చిన్నారులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ కలుషితమైన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, దీనిపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని, పిల్లల పరిస్థితి బాగుందని తెలిపారు. ఇప్పుడు ఈ చిల్లకూరు పిఎస్సికి అరౌండ్ 10-11 స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్కి ఒక న్యూస్ వచ్చింది. నేను ఇక్కడ వచ్చాను. అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తాగారు. బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు. సో నేను దీనికోసం సిడిపిఓతో కూడా ఒక రిపోర్ట్ అడిగాను. తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటరోగేటివ్ చేస్తున్నాము, వాళ్ళతో అడుగుతున్నాము. ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు. వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేశారు, అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ. దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయాన్ని శ్రీ అయోధ్య రామ మందిరం ట్రస్ట్ శ్రీ 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 విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ ప్రారంభించారు. స్వామీజీకి కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు. స్వామీజీ ఆలయంలో పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందించారు. నిరంతరం దైవనామస్మరణ చేసుకుంటూ నలుగురికి సహాయం అందిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని, ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అందరూ మంచి విజయాలు సాధించాలని స్వామీజీ ఆశీర్వదించారు. ఈ పూజా కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య, కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ చూడాలి సార్, ఇది సార్ అయిపోయింది అంతే ఉంది. अग्निनाग्ने ब्रह्मणा आनसे जानसे सर्वमा सर्वजानसे సార్ వెయిట్ సార్, మీరు వెనక్కి రండి. రైట్ సార్, మీరు వెనక్కి రావాలి, క్రాస్ సైడ్ రండి.
మేడం చూడండి మేడం సార్ చూడండి సార్ శుభం రక్షమి సమోచ్చం వహంత హోతా యక్షక్రత్నాం అధ్యత్యువానాం తవల్దూధస్స పురుషాకాతమా ప్రచ్చ కోటి సారు నామస్మరణలు చేసి 48 రోజులు అఖండము యజ్ఞమయ ప్రతి ఒక్క పాపములు చేసినటువంటి వారందరికీ కూడా నాశనం చేసి సామర్థ్యము అనుగ్రహించేటువంటి భాగ్యం వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠా స్వామీజీ గారి జరిగింది. వారు ఒక 2 మాటలు మాట్లాడాలని అన్నవానన్నాదో భవతి మహాన్ భద్రం కర్ణే విశ్రీయామదేవాః భద్రం పశ్యేమాక్షవర్యదత్రాః స్థిరేరంగే రట్టవాం దస్తనోభిః యసేమ దేవహితం యదాయుః. వెయిట్ సార్ వెయిట్ బ్రహ్మం సంగరహితమజరం విమలం సదా ఆనందతీర్థమధురం భజే తాపత్రయాపనం పృథ్వీమండలమధ్యస్థ పూర్ణబోధంతాంధ్ర వైష్ణవాః విష్ణుహృదయాః సాంగమస్యై కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. మనమందరూ మన జీవితంలో విజయం కావాలి, సుఖ సంతోషాలు కావాలి అని ఇచ్చుకున్నాము. దుఃఖం కొన్ని కూడా రాకూడదు అని అనుకుంటాము. కానీ మనం ఇచ్చుకున్నాము, అందుకు సుఖ సంతోషాలు మా దగ్గర రావు, కష్ట దుఃఖాలు దూరం పోదు. మనం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం అంతే పర్యాప్తం కాదు. ఎగరుతుంది, దానికి 2 పక్షాలు కావాలి. ఒక పక్షంతో ఒక రెక్కతో ఇదే 2 రకాలు. ఒకటి మన ప్రయత్నం, రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం. అని విన్నారు భగవద్గీతలో, యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః. యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే అనుగ్రహముఖుడైన భగవంతుడు. ధనుర్ధారి అయిన పార్థుడు అంటే కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. కళ్యాణాద్భుత గాత్రాయ
వచ్చినారు. ఉడుపి నుంచి మేము వచ్చినాము. అందరికి ఇక్కడ ప్రాణప్రతి గూడూరులోని ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గస్థులైన సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం వారి జ్ఞాపకార్థంగా భర్త గోపాల్ స్వామి, కూతుర్లు లక్ష్మీ సువర్ణ, అల్లుళ్ళు కిషోర్, శ్రీనివాసుల సహాయ సహకారాలతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరులోని ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం వారి జ్ఞాపకార్థంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ వృద్ధాశ్రమాలలో అన్నదానం అనేది వృద్ధులకు భోజనం అందించడం ద్వారా వారి అవసరాలను తీర్చడానికి సహాయపడే ఒక మంచి పని అని, దీని ద్వారా వృద్ధులకు సహాయం చేయడమే కాకుండా సమాజానికి సేవ చేస్తున్న భావన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, రమణయ్య, సురేంద్రబాబు, రమేష్ బాబు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మంచి రుచికరమైన అన్నదానం చేయటం జరుగుతుంది. దానికి దాతగా ఆహరించిన సొల్లేటి రత్నమ్మ గారు మొదటి సంవత్సరికం వాళ్ళ కుటుంబ సభ్యులు, భర్త గోపాలస్వామి, కూతురు, అల్లుళ్ళు, అలాగే వాళ్ళ సహకారంతో కూతురు లక్ష్మి, అల్లుడు శ్రీనివాసులు, అల్లుడు కిషోరు, సువర్ణ సహాయ సహకారాలతో ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే వాళ్ళ తల్లిగారు స్వర్గీయులైన ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, అలాగే ఎక్కడున్న ఆమె వాళ్ళ బిడ్డల మీద మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ, దేవుడి దీవుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని మేము ఆశిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా ముందుకొచ్చి చేయాలనుకుంటే మా ట్రస్ట్ ద్వారా సంప్రదించాలని కోరుకుంటున్నాం. చెప్పండి. అందరికీ నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా మదర్కి సంవత్సరికం, అందువల్ల అందరికీ భోజనాలకి ఏర్పాటు చేశాము. ఆమె ఆత్మను శాంతి చేయకూడదని కోరుకుంటున్నాను. ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి సొల్లేటి రత్నమ్మ గారి సంవత్సరికం సందర్భంగా వారి భర్త గోపాలస్వామి, కూతుళ్ళు లక్ష్మీ, శ్రీనివాసులు, సువర్ణ, కిషోర్ గారుల దాతృత్వంతో ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఓం సాయిరామ్ వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన అన్నదానం చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా మా యొక్క కృపా చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది. దానికి మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారు ఓకే అని చెప్పి ఈ యొక్క భోజనాలన్నీ కూడా సిద్ధపరచడం జరిగింది. వీరు ముందు కూడా పెళ్లి రోజులు, పుట్టినరోజులు అలాంటివి కూడా ఈ యొక్క మంచి పెద్దల సమక్షంలో జరుపుకోవాలని, ఈ యొక్క దాతలు ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థానాలకు పోయి మంచి ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తల్లిదండ్రులకి పాదపూజ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకి పాదపూజ చేసి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాలు పొందారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తల్లిదండ్రులకి పాదపూజ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, మన సనాతన ధర్మంలో పాదపూజ, పాద నమస్కారం, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం గొప్ప విశిష్టత కలిగిన మహాకార్యం. విద్యార్థులకు తొలి గురువులు తల్లిదండ్రులు. అలాగే విద్యార్థులలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, గౌరవం, కృతజ్ఞతాభావం పెంపొందాలనే సంకల్పంతో ఈ రోజు శ్రీ గాయత్రిలో ఈ పాదపూజ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తాన్ బి, సుప్రజ, రజని, భవానీ, సుప్రియ, నజీరా, యామిని, ధనశ్రీ, ఝాన్సీ, సమ్రీన్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈరోజు పాదపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ పాదపూజ కార్యక్రమం అనేది మన
సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఒక గొప్ప కార్యము. ఆ కార్యాన్ని ఈరోజు మా పాఠశాలలో మా విద్యార్థుల తల్లిదండ్రులని ఆహ్వానించి మా విద్యార్థులు వారి తల్లిదండ్రులకి పాదపూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పాదపూజ విశిష్టత అనేది మన పురాణాల్లో, వేదాల్లో ఎంతో గొప్పగా వర్ణించబడి ఉంది. అలాగే విద్యార్థులకి తల్లిదండ్రుల పట్ల గౌరవ భావము, బాధ్యత, అలాగే ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా అద్భుతంగా వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మా స్కూల్లో ఈ పాదపూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో ఈ పాదపూజ కార్యక్రమంలో సుమారుగా 100 మంది పేరెంట్స్ పాల్గొని వారి చిన్నారులని గొప్పగా ఆశీర్వదించడం జరిగింది. ఇదెంతో గొప్ప విశేషము, విశిష్టత. అలాగే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ ప్రదక్షిణ అనేది మనకు తెలుసు. సో ఆ వినాయక స్వామి వారు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముల్లోకాలని తిరిగి వస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అదే కోవలో మా విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ చుట్టూ వాళ్ళ పేరెంట్స్కి పాదపూజ నిర్వహించుకొని తదనంతరం ప్రదక్షిణ చేసి అంత ఫలితాన్ని పొందడం జరిగింది. సో ఈ పాదపూజ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి లవ్, అఫెక్షన్, అలాగే గ్రాటిట్యూడ్స్ చెప్పుకునే ఒక గొప్ప అవకాశం. సో ఇది మా టీచర్స్ అందరి ఆలోచన మేరకు ఈరోజు మా పాఠశాలలో పేరెంట్స్ అందరి సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పేరెంట్స్ ప్రతి ఒక్కరికి పేరున శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయంలో ఈ యొక్క విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులను ఇద్దరిని పూజిస్తే ముల్లోకాలను చుట్టూ వచ్చినట్టు అని చెప్పేసి ఇద్దరు తల్లిదండ్రులకి పాదనమస్కారం చేసి ఆ యొక్క జ్ఞాన ఫలాన్ని పొందడం జరుగుతుంది. ఆనాటి నుంచి శివపార్వతులు దాన్ని మరుగుపడిపోయిన మన సంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే చిన్న ప్రయత్నంలో భాగంగా మా ఈ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు పాదపూజ కార్యక్రమం మేము తల్లిదండ్రులకు నిర్వహించాం. ఇది ఎంతో ఘన విజయంగా ఈరోజు జరిగింది. దీనికి ప్రధాన కారణం మన శివా సార్. సో శివా సార్ యొక్క సంకల్పమే ఈరోజు ఈ పాదపూజ కార్యక్రమం రూపుదాల్చుకుంది. ఇది రూపొందింది, అలాగే ఎంతో విజయవంతంగా సాగింది. దీంట్లో పిల్లలకి ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. పూజ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ గాయత్రి కరస్పాండెంట్ గారికి ఎంతో కృతజ్ఞతలు. ఈ పాదపూజ కార్యక్రమం అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడో విఘ్నేశ్వరుడే ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాలని చుట్టినటువంటి ఖ్యాతి దక్కించుకు. గూడూరు కోర్టులో బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా సోమిశెట్టి ఉమాశంకర్, ఉపాధ్యక్షులుగా హరిప్రసాద్, కార్యదర్శిగా వెంకట కృష్ణయ్య, కోశాధికారిగా ఎస్కే వహీదా ఎన్నికయ్యారు. లాయర్లు వారిని అభినందించారు. ఉమాశంకర్ ప్రెసిడెంట్గా గాను, అలాగే మన కె హరిప్రసాద్ ఉపాధ్యక్షుడిగా, అలాగే జనరల్ సెక్రటరీగా ఎం వెంకటకృష్ణయ్య, అలాగే జాయింట్ సెక్రటరీగా ఎం శ్రీనివాసులు, అలాగే లైబ్రరీ సెక్రటరీగా ఎస్ హుసేన్, అలాగే ట్రెజరర్గా వహీదా, అలాగే స్పోర్ట్స్ సెక్రటరీగా ప్రతాప్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా నవకోటి,
సుమన్, ఈ సుమన్, ఇంకొక సుమన్, అలాగే ఏడుకోడు మహబూబ్ బాషా, అంతే కదా లేడీ రిప్రజెంటేటివ్గా ఎస్కే నాగూర్ ఎన్నిక కాబడింది. కాబట్టి ఈరోజు ముందుగా ప్రెసిడెంట్ గారిని సీనియర్ న్యాయవాది పివి సాయి కుమార్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మా మీద మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, మా మీద ఈ గురుతర బాధ్యత పెట్టినందుకు ఈ అసోసియేషన్కి మేము అందరం ఎన్నికైన సభ్యులందరం మా సాయశక్తులు కృషి చేసి మీకు మా శక్తివంతులు లేకుండా మీకు పనిచేస్తాం. అసోసియేషన్ వార్డు సభ్యులందరికీ, మహిళా న్యాయవాదులకి, ఎన్నికైన మా కొత్త టీంకి అందరికీ నా వందనాలు. మమ్మల్ని యునానిమస్గా గెలిపించిన మా తోటి న్యాయవాదులు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా వార్డు సమస్యలు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరిస్తామని అందరికీ మనవి చేస్తున్నాము. సీనియర్ న్యాయవాదులు వాళ్ళంతా వాళ్ళతో కలుపుకొని వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఏ పని ఉన్నా, ఏ చిన్న పని ఉన్నా తప్పకుండా పరిష్కారం చేస్తామని తిరిగి మూలంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ నమస్కారం. తోటి న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ కృతజ్ఞతలు. కొత్తగా ఏర్పరిచిన మా వారు కమిటీ సభ్యులందరూ కృతజ్ఞతలు. మా మీద గురుతర బాధ్యత ఏర్పరిచారు. వారికి కావాల్సిన కార్యక్రమాలు ఏమైనా సీనియర్ న్యాయవాదుల ద్వారా మేము అన్ని దగ్గరుండి ఏర్పాటు చేస్తామని అందరికీ కృతజ్ఞతలు చెప్తూ తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సంవత్సరంలో 1,10,00,000 పని దినాలు కల్పించడం జరిగిందని డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం 17వ సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాస ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 225 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్వహించడం జరిగిందన్నారు. 275 కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగిందన్నారు. 175 కోట్ల రూపాయల మేరకు పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. జిల్లాలోని 33 మండలాల్లో ఆడిటర్కి జరుగుతుందన్నారు. 2 మండలాల్లో జరగాల్సి ఉందని వచ్చే వారం ఈ మండలాల్లో కూడా సామాజిక తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఉపాధి హామీ ఏపీఓలు షీలా, చిన్నయ్య, టీఏ శరత్, వీరస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. అవగాహన లేకుండా వారికి ప్రతిరోజు 300 రూపాయలు కూలీ వచ్చేలాగా మార్కౌట్స్ ఇచ్చి పని చేయించకపోయినా తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఆస్తుల కల్పనకు దోహదపడకపోయినా అటువంటి సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా మనం చాలా బాగా చేసాం. ఇప్పుడు కూడా 1 కోటి పని దినాలు కల్పించాం. ఇప్పుడు ఆడిట్ జరుగుతున్న సమయానికి కూడా 1,10,00,000 పని దినాలకు ఇప్పుడు జిల్లా మొత్తం జిల్లాలోని 33 మండలాలకు ఇంకా 2 మండలాలు ఉన్నాయి. ఆ 2 మండలాలు కూడా నెక్స్ట్ వీక్ అయిపోతాయి. సో ఆడిట్లో 1,10,00,000 పని దినాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నిన్న మార్చి 31 ముగిసిన దాంట్లో కూడా దాదాపు 1,500 అనిమల్ షెల్టర్స్, దాదాపు 225 కిలోమీటర్ల సీసీ రోడ్స్ అంటే బీటీ రోడ్స్, ఇవన్నీ కూడా కేవలం ఉపాధి హామీలో కూలీలు వచ్చి పనిచేసిన ద్వారా వాళ్లకు 270 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో వెళ్లిన రీత్యా మనకు 170 కోట్ల రూపాయలు మౌలిక వసతులు కల్పించేదానికోసం అర్హత ఏర్పడింది. కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే కూలీలు వాళ్ళ కుటుంబాన్ని జరిగేదానికోసం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళు నివసించే గ్రామంలో మౌలిక వసతులు వచ్చేదానికి కూడా వేస్ట్ సీకరే కారణం. ఈరోజు 225 కిలోమీటర్ల సీసీ రోడ్లు వచ్చినా, 1,500 మంది అనిమల్ షెల్టర్స్ కట్టుకున్నా, ఫారం పార్ట్స్ తవ్వినా, ఏం చేసినా ఇదంతా కూడా వేస్ట్ సీకర్ యొక్క పుణ్యమే. ఇది ఉపాధి హామీ చట్టం అన్నది కేవలం వేస్ట్ సీకర్ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక చట్టము. ఈ చట్టంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొవైడింగ్ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్, సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్. ఆ అసెట్స్ లో భాగంగా మౌలిక వసతులు ఇస్తున్నాం, చర్య తీసుకుంటున్నాం. దానిలో ప్రాధాన్యత ఈ ఏప్రిల్, మే, జూన్ పీక్ సీజన్, దీనికి పంచ ప్రాధాన్యాలు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి
నోరు లేని మూగజీవాలకు, అది అనిమల్స్, షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, క్యాటిల్ కావచ్చు, వీటన్నిటికీ కూడా పశువుల దొడ్లు 1684 పశువుల దొడ్లు నిర్మిస్తున్నాం. ఇది 10-15 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. రెండవది, మొత్తం చెరువులన్నింటినీ కూడా దాదాపు 2000 చెరువులు ఈ 3 నెలల్లోనే లోతు చేసి పూడిక తీసేసి రాబో వర్షాకాలానికంతా మళ్ళా భూమిలోకి నీళ్లు బాగా ఎక్కేటట్టు, చెరువుల్లో నీరు చేరేటట్టు చర్య తీసుకుంటాం. మూడవది, చెరువుకు వచ్చే కాలువలు కానీ, పొలాలకు పోయే కాలువలు కానీ పూర్తిగా రాబోయే సీజన్ లోపల క్లీన్ చేసేసి రైతులకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. నాలుగవది, ప్రతి కూలీకి కూడా మనం 300 రూపాయలు తక్కువ లేకుండా మార్కౌట్స్ ఇచ్చి పని చేయించడం జరుగుతుంది. ఐదవది, మరీ ముఖ్యమైనది, ఫారం పాండ్స్. ప్రతి చోట ఇక్కడ ఈ ఏరియాలో ఫారం పాండ్స్కి పెద్ద చొరవ చూపించరు. అదే అటువైపు అయితే మండలాల్లో డ్రై కాబట్టి, బాగా అప్లాండ్ కాబట్టి, ఇది లోల్యాండ్, అది అప్లాండ్ కాబట్టి అక్కడ చొరవ చూపిస్తారు. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ఫారం పాండ్ తోకడానికి కూడా అవగాహన చుట్టుపక్కల మండలాల్లో వస్తుంది. వీరి ద్వారా కూడా వ్యవసాయ గుంతలు ఏర్పాటు చేసి దానికి చుట్టూరు వెజిటబుల్ కల్టివేషన్ కూడా ఫర్దర్గా ఫార్మ్ పాండ్ ప్లస్ అని చెప్పి వెజిటబుల్ కిట్స్ ఇవ్వడము, పండ్ల తోటలు పెంచడము, ఇట్లాంటి దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పకడ్బందీగా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కు, ఎవరైనా గ్రామాలకు రహదారులు లేకుండా ఉన్నాయో వాటికి రోడ్లు కల్పించడం. మనుపోలు మండలం కొండూరు సత్రం గ్రామంలోని వెలిసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ఈ నెల 6వ తేదీ అనగా ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం నిర్వహించబడుతుందని భక్తులందరూ ఈ కళ్యాణంలో పాల్గొని జయప్రదం చేయాలని అర్చకులు గ్రంథాల శ్రీనివాసులు కోరారు. ఇందులో భాగంగా శుక్రవారం మహా గణపతి పూజ హోమం నిర్వహించారు. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మణాం బ్రహ్మణశ్వర ఆనుష్యన్వన్నో దివిశ్వేద సాధనం. ఓం సత్యం సత్సవితుర్వరేణ్యం మర్గోదేవస్య ధీమహి. నేను ఇప్పుడు రాలేదు ఇంకా. చెప్తా. ఎవరి సార్ స్పీచ్? మీరే ఇవ్వాల్సింది. రండి. దేవీ కాయత్రిఛంద ప్రాణ వినియోగః. ఓం భూః నారాయణాయ నమస్తేషాం కుతస్తేషాం జిగాస్తేషాం పరాభవః. రసోమృతం బ్రహ్మర్భోద్భవస్వరూపభో. శ్రీ మహాగణపతి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్థానిక కొండూరు సత్త గ్రామం నందు వేంచేసినటువంటి సీతారామ స్వామివారి యొక్క దేవస్థానం వద్ద ప్రతి ఏటా శ్రీరామనవోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా ఈరోజు మహాగణపతి హోమం, మహాసుదర్శన హోమం, విశేషణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కలశాభిషేకం, తదుపరి స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, శ్రీరామనవమి రోజున ఉదయాన స్వామివారికి సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామ పారాయణం, అదేవిధంగా సహస్రనామార్చన కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణం, అదేవిధంగా కళ్యాణ అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. కావున 50 మంది భక్తులందరూ కూడా సీతారామ స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సీతారామ స్వామివారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన మనుబోలు గ్రామంలోని రవి ఫెర్టిలైజర్స్ యజమాని దామిశెట్టి రంగయ్య శెట్టికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే జహీర్ బాషా తెలిపారు. శుక్రవారం మనుబోలులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని మనుబోలు గ్రామస్తులు, ప్రయాణికులు, వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన దామిశెట్టి రంగయ్య శెట్టికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీ రవి ఫర్టిలైజర్స్ మనుగోలు మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మనుగోలు గ్రామంలో ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రవి ఫర్టిలైజర్స్ యజమాని శ్రీ రంగయ్య గారు ఎంతో సహకారం అందించి ఈ యొక్క మనుగోలు గ్రామం సంబంధించి పాఠశాలలకు కానీ వచ్చిపోయే వాళ్ళకు కానీ ఈ యొక్క మజ్జిగని మరియు మంచినీటిని సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల వచ్చే నెల 2 నెలలు కూడా మనం రవి ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది. ఈ అవకాశాన్ని మనుగోలు గ్రామ ప్రజలు పాఠశాలలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.